రాష్ట్ర నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే పోలీస్ శాఖలో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలకు సన్నాహాలు చేస్తుంది. పోలీస్ విభాగంలో దాదాపు 12,000 వరకు ఖాళీగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు బోర్డు అధికారులు సిద్ధంగా ఉన్నారు. గత కొంతకాలంగా పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న పదవీ విరమణ ద్వారా ఏర్పడుతున్న ఖాళీలనే భర్తీ చేస్తున్నారు. 2007లో లుంబిని పార్క్ గోకుల్ చాట్ వద్ద బాంబు పేలుళ్లు జరిగాక పోలీస్ శాఖను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఒకేసారి 35,000 పోస్టులను భర్తీ చేయాలని భావించింది. కానీ ఒకేసారి ఇన్ని పోస్టులు భర్తీ చేయడం అసాధ్యం. అందుకే విడతలుగా పోలీస్ శాఖలో నియామకాలు చేపడుతున్నారు. అయితే కొన్ని సకాలంలో భర్తీ చేసినా కొన్ని రిక్రూట్మెంట్లు మాత్రం వివిధ కారణాలతో వాయిదా పడుతున్నాయి. చివరిసారిగా తెలంగాణలో పోలీస్ నియామకాలు 2022 సంవత్సరంలో పూర్తి చేసింది. నాటి నోటిఫికేషన్ లో మొత్తం 17,000 పోస్టులను తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి భర్తీ చేసింది. 2022లో చేపట్టిన నియామక ప్రక్రియలో ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న వారికి 2024లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా మరోసారి భారీ ఎత్తున పోలీస్ నియామకాలు భర్తీకి అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కానిస్టేబుల్, ఎస్ఐ స్థాయి పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12,000 వరకు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టులు మరికాస్త పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతూ 2021 ఏప్రిల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఆ ఏడాది పదవీ విరమణ చేయాల్సిన వారు 2024 మార్చి వరకు పొడిగించారు. 2024 ఏప్రిల్ నుంచి మళ్లీ ఉద్యోగ విరమణలు ప్రారంభమయ్యాయి. ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తే వెంటనే నియామక ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి కూడా సిద్ధంగా ఉంది.